రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడ్డంగా దొరికిపోయాడు నాన్వేష్. ఇప్పటిదాకా ఇన్ఫ్లుయెన్సర్స్ ని అలాగే యూట్యూబర్స్ ని కూడా పాయింట్ అవుట్ చేస్తూ ప్రతి ఒక్క వీడియో రిలీజ్ చేశాడు. విత్ ఎవిడెన్స్ రిలీజ్ చేసి చాలా తెలివైన వాడు అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు తన వీడియో వైరల్ అవుతోంది. ఎస్ మీరు వినింది కరెక్టే, అడ్డంగా బుక్ అయిపోయాడు నాన్వేష్. ఎందుకంటే గతంలో అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రమోట్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోటర్స్ గా టార్గెట్ చేసి ఇటీవలే అన్వేష్ వరుస వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్వేష్ టార్గెట్ గా అయినా గతంలో కూడా ప్రమోట్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారు మరికొందరు. మరి అన్వేష్ నువ్వు శుద్ధపూసవా అంటూ సెటైర్లు వేస్తున్నారు. డబ్బులు లేని రోజుల్లో నువ్వు ఏం చేశావో ఒకసారి చూడు అంటూ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు డబ్బులు లేని సమయంలో ఆ వీడియో ఒకసారి వింటే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రమోటర్లు ఇంకా వాళ్ళు చేసిన టైంలో బెట్టింగ్ యాప్స్ ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళకు కొంచెం సర్టన్ అమౌంట్ ఇస్తారు కాబట్టి దానికి అట్రాక్ట్ అయి చేస్తారు అని చెప్పారు. అసలు తను ఏం చెప్పారు ఆ వీడియోలో తన మాటల్లోనే ఒకసారి విందాం. అవకాశం ఉంటే చేస్తాను. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద తాగుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద తాగుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం. విన్నారు కదా తన మాటల్లోనే ఏం చెప్పాడు అంటే, ఇది తన కెరియర్ వేరే బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్ ఇదంతా కూడా చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ తన ఫస్ట్ వీడియోలో కూడా తను క్లియర్గా మెన్షన్ చేయడం ఏంటి అంటే, ప్రమోట్ చేస్తాము, ఇప్పుడు నేను కూడా కొలాబరేట్ అవ్వడం ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండ్ అది మీకు మొత్తం పూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఏదైనా ప్రమోట్ చేసినందువల్ల మీకు ఏది హాని జరగదు, కానీ నాకు కొంచెం అమౌంట్ వస్తుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి అంత ట్రాన్స్పరెంట్గా ఉన్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని ఎందుకు పాయింట్అవుట్ చేసి ఎంత డబ్బులు వెనకేసామని అడగాల్సి వస్తుంది? ఎందుకంటే తిను కూడా ముందు అదే చేశాడు కాబట్టి ఇప్పుడు పాయింట్ చేసే అర్హత లేదంటున్నారు కొందరు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అలా చేసిన తర్వాత దొరికిపోకుండా వీడియోని ఇప్పటిదాకా ఎక్కడ దాచారు అండ్ దాచిన తర్వాత ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అని కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే విధంగా అసలు నువ్వు శుద్ధపూసవా, నువ్వు మాత్రం ప్రమోట్ చేయలేదా అని కూడా అడిగారు. అండ్ కమెంట్స్ లో వర్షం అయితే కురుస్తోంది. ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్వేష్ పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వడం చూసాం మనము. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ ని ఇన్ఫ్లుయెన్సర్ ని టార్గెట్ చేసి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు, నేను స్టార్టింగ్ నుంచి బెట్టింగ్ యాప్స్ కి లేదా ప్రమోషన్స్ కి కూడా చాలా దూరంగా ఉంటాను అని అన్వేష్ తెలిపినప్పటికీ ఇప్పుడు తన స్టార్టింగ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది. మరి నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేస్తే ఒక న్యాయం, వేరే వాళ్ళు చేస్తే ఒక న్యాయమా అని కూడా భారీ స్థాయిలో కమెంట్లు వెలువెత్తున్నాయి. అసలు స్టార్టింగ్ లో ఆయన వీడియో ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఆ వీడియోలో ఒకసారి విందాం. ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద తాగుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద తాగుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. ఎస్ అయితే విన్నారు కదా, నువ్వు శుద్ధపూసవా, నువ్వు మాత్రం చేసింది ఏంటి అని కూడా భారీ స్థాయిలో వెలువెత్తున్నారు. అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. మరి తిను ఫేమ్ కోసం చేస్తున్నారా, అటెన్షన్ గ్రాప్ చేద్దామని చేస్తున్నారా, లేదంటే నిజంగానే తిని ఇంటెన్షన్ అంత ప్యూర్గా ఉండి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దామని చేస్తున్నారా అన్న దానిపైన క్లారిటీ అయితే ప్రస్తుతం ఎవ్వరికీ రాని పరిస్థితి. ఎందుకంటే అన్వేష్ ఇంత స్ట్రాంగ్ గా బెట్టింగ్ యాప్స్ కి నో చెప్తున్నాడు అంటే ఈయన ఎప్పుడు కూడా అట్లాంటి వీడియోస్ చేయడు అని ప్రతి
ఒక్క ఫాలోవర్ కూడా నమ్మాడు ఇప్పటిదాకా. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఫాలోవర్స్ అందరికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు అన్వేష్ అంత కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేసే వాళ్ళందరిపైన ఇంత వీడియోల వర్షాలు కురిపిస్తున్నారు. మరి ఇప్పుడు ఏంటి, తను స్వయాన తను కూడా ఒక వీడియో చేశారు కదా, దాని గురించి ఏమంటారు అని చెప్పి ప్రతి ఒక్క ఫాలోవర్ కూడా అడగాల్సిన ఒక క్వశ్చన్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో కూడా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ ని కూడా టార్గెట్ చేసి భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, లేదా హర్ష సాయి కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కేసులో అయితే ఇంకా డిఫరెంట్ గా ఇంకా టిపికల్ గా కూడా వ్యవహరించారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ జోలికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా అసభ్యకరంగా మాటలు మాట్లాడి చాలా ఎమోషనల్ గా కూడా వాళ్ళని డ్యామేజ్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఎంత దరిద్రంగా మాట్లాడకూడదో అంత దరిద్రంగా మాట్లాడి నిజంగా ఒక మార్పు తేవాలి అంటే పాజిటివ్ సైడ్ నుంచి కూడా మార్పు తీసుకొని రావచ్చు. అంత దరిద్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది కమెంట్స్ లో పెట్టారు. అంతేకాకుండా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఆ సెక్షన్ లో కూడా, అంటే ఫ్యామిలీ జోలికి లేదా కుటుంబ సభ్యులు తరహాలో వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం వల్ల చాలా చట్టాలు కూడా విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు అండ్ ఇది అన్నిటికీ కూడా నువ్వు శిక్ష అనుభవించాలి అండ్ దీనిపైన కేసులు కూడా నమోదు అవుతున్నాయని కూడా చెప్పారు. అయితే అన్వేష్ పైన ఇప్పుడైతే పలు కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పి, అంతేకాకుండా వాళ్ళని కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కొంచెం కించపరిచినట్టు మాట్లాడాడు. కాబట్టి దానిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరి ఇదే వరుస కేసుల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియో నెట్లో చక్కర్లు కొడుతుంది చెప్పుకోవాలి. ఎందుకంటే టాప్ హీరోల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని సైతం అందరినీ నేను కిందకి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేశారు. నాకు నచ్చదు, మా పర్సనల్ గా మా నాన్న కూడా దీనివల్ల ఒక ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అయిన కుటుంబం నుంచి నేను వచ్చాను కాబట్టి నేను పర్సనల్ గా ప్రమోట్ చేయను, చేసే వాళ్ళున్నా నేను వాళ్ళని బ్లాక్ చేస్తాను, ఎంత ఫ్రెండ్స్ అయినా దూరం పెడతాను అని చెప్పడం మనం అందరం విన్నాము, చూసాము. మరి అంత స్థాయిలో కూడా ఎవిడెన్స్ గా అంత ప్రాపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న అన్వేషే ఇప్పుడు ఇలా మేము ప్రమోట్ చేస్తాము, కొంచెం డబ్బులు వస్తున్నాయి అని చెప్పి తన స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ వీడియో గురించి ఎవరు ఆన్సర్ చేస్తారు అని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మరి ఇప్పుడు దీని గురించి ఏ వీడియో రిలీజ్ చేశారా అని ఆసక్తికరంగా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ అన్వేష్ వీడియో వైరల్ అవుతుంటే సడన్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే ఇవాళ 5 గంటలకి టాలీవుడ్ కి పెద్ద సర్ప్రైజ్ అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఆయన స్టోరీలో గెట్ రెడీ టాలీవుడ్ at 5 PM అన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా 5 PM కి టాలీవుడ్ గురించి ఏవైనా ఆసక్తికరమైన విషయాలు చెప్తారా లేదంటే ఇంకా ఏమైనా ఎగ్జైటింగ్ న్యూస్ చెప్తారా అనే దానిపైన వేచి చూస్తున్నారు. అంతలోపే తన ఈ వీడియో కూడా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరి అంటే ఆ ఫాలోవర్స్ అందరిలో కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఎగ్జైటెడ్ గా ఏ న్యూస్ తెస్తాడు, అన్వేష్ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్ గా వెయిట్ చేసే సమయంలో ఇప్పుడు అన్వేష్ వీడియోనే బయటికి రావడంతో ప్రతి ఒక్కరు కూడా నిరాశ చెందారు అండ్ డిసప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతానికి అన్వేష్ వీడియో అయితే నెట్ లో చక్కర్లు కొడుతుంది. అసలు తను ఏం చెప్పాడు, ప్రమోషన్స్ చేస్తే మాకు కూడా కొంచెం డబ్బులు వస్తుంది కానీ దానివల్ల మీరు ఎటువంటి లాస్ ని కూడా పొందరు అని చెప్పారు. మరి వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ నుంచి లాస్ అవుతున్నారని ఇప్పుడు స్టాండ్ తీసుకోవడం ఏంటి, అన్వేషే 2 విధాలుగా మాట్లాడుతున్నారా అని చెప్పి ఫాలోవర్స్ ని కూడా కంగుపరిచే వీడియో లాగా అయితే ఇది కనిపిస్తుంది. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారో తన మాటల్లోనే విందాం. చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి, దానివల్ల మీకు ఏం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొంతు కాలుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి, దానివల్ల మీకు ఏం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొంతు కాలుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. ఎస్, అయితే విన్నారు కదా, ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేసే అన్వేష్ నే ఇప్పుడు ఒకరు పాయింట్అవుట్ చేయాల్సిన వీడియో అయితే బయటకు వచ్చేసింది. మరి నెట్టింట్లో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. అడ్డంగా బుక్ అయిపోయాడు అన్వేష్, మరి మమ్మల్ని చేయొద్దన్నాడు, వీడు చేసేది ఏంటి, నువ్వేమైనా శుద్ధ పూసవా అని కమెంట్లు సెటైర్లు కూడా వర్షాలు కురిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కమెంట్లో అది ఒక ప్రవాహం లాగా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలకి చూసినట్లయితే ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేసి బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన కూడా బూతులు ఇంకా బీపుల్ వాడి కూడా వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు తనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. మరి ఆ వీడియో గురించి ఎవరు మాట్లాడరా, ఇప్పుడు ఈ వీడియో గురించి అన్వేష్ రెస్పాన్స్ ఏంటి అని ప్రతి ఒక్క ఫాలోవర్ కూడా ఆసక్తి చూపుతున్నారు.